హృదయమా ప్రపంచం గాయపడి రక్తం కారుతోంది. వార్తలు కత్తుల్లా గుండెల్ని పొడుస్తున్నాయి. పిల్లల కన్నీళ్ళు, తల్లుల ఆర్తనాదాలు, రాత్రంతా నిద్ర రాకుండా కలల్ని కాల్చేస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వినిపించే బాధలు నా గుండెలోను ఒక్కసారి గట్టిగా తాకుతున్నాయి. ఓ దేవుడా, ఈ హృదయం నుంచి ఒక చిన్న ప్రార్థన, ప్రపంచం మీద పడిన చీకటిని తొలగించు. నా కన్నీళ్ళు కావాలంటే తీసుకో, కానీ ఒక్క మెత్తని శాంతి ఇవ్వు. ప్రతి గాయపడిన ఆత్మకు ఒక చిన్న ఆశ ఇవ్వు. నేను ఒక్కడినే కాదు, మనం అందరం కలిసి ఉన్నాం. ఈ తుఫాను మధ్యలో కూడా ప్రేమ బతికే ఉంటుంది. ప్రపంచం గాయపడి రక్తం కారుతోంది. వార్తలు కత్తుల్లా గుండెల్ని పొడుస్తున్నాయి. పిల్లల కన్నీళ్ళు, తల్లుల ఆర్తనాదాలు, రాత్రంతా నిద్ర రాకుండా కలల్ని కాల్చేస్తున్నాయి. ఎంతో దూరం నుంచి వినిపించే బాధలు నా గుండెలోను ఒక్కసారి గట్టిగా కొడుతున్నాయి. సముద్రాలు ఏడుస్తున్నాయి, భూమి వణుకుతోంది. మనుషులు మనుషులమని మరచి యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఒక చిన్న పువ్వు మాత్రం ఇంకా వికసిస్తోంది. ఒక తల్లి తన బిడ్డను గట్టిగా కాపాడుతోంది. దూరం నుంచి వచ్చే స్నేహపు మాటలు గాయపడిన గుండెలకు మందుల మారుతున్నాయి. ఓ దేవుడా, ఈ హృదయం నుంచి ఒక చిన్న ప్రార్థన, ప్రపంచం మీద పడిన చీకటిని తొలగించు. నా కన్నీళ్ళు కావాలంటే తీసుకో, కానీ ఒక్క మెత్తని శాంతి ఇవ్వు. ప్రతి గాయపడిన ఆత్మకు ఒక చిన్న ఆశ ఇవ్వు. నేను ఒక్కడినే కాదు, మనం అందరం కలిసి ఉన్నాం. ఈ తుఫాను మధ్యలో కూడా ప్రేమ బతికే ఉంటుంది. చేతులు చాలా చిన్నవి, ప్రపంచాన్ని మార్చలేవు, కానీ నా హృదయం మార్చగలదు. ఒక చిన్న మూలనైనా
కూడా ఏడుస్తున్నావా? అయితే నా భుజం మీద తలవాల్చు. కలిసి ఎచ్చి కలిసి లేచి కొత్త ఉదయం చూద్దాం. ఓ హృదయమా, ఈ బాధల మధ్యలోనూ నువ్వు కాంతివి కావాలి. నీ చిన్న ప్రేమ చుట్టూ ప్రపంచం మారవచ్చు. కన్నీళ్ళు ఆపకు, వాటిని ఆశగా మార్చు. మనమందరం కలిసి ఈ లోకాన్ని మళ్ళీ పుట్టించవచ్చు. ఇది కాశీ లలిత్ భావన.